సర్వ సృష్టికర్త అయినటువంటి యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 25వ తేదీ వరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇచ్చిన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇక్కడ దేవుడు మనకి ఈ గొప్ప మాటను ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఉండును. ప్రభువు కన్నులు ఎప్పుడు నీతిమంతుల మీద ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జనులు, ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు, అనేక మంది భూమి మీద జీవిస్తున్నా కూడా దేవుడు మాత్రము నీతిమంతుల మీద మాత్రమే ఆయన కన్నులు ఉంటాయని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చేయు ప్రార్థనలు, మనము చేసేటువంటి ప్రార్థనలు దేవుడికి చేరతాయి, ఆయన ఆలకిస్తాడు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఈ నీతిమంతులు చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన చెవులు మన ప్రార్థనలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాయి. మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాము, మనం ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాము, మనము ఎటువంటి ఆవరణంలో ఉన్నాము, మనం మందిరంలో ఉన్నామా, మందిరము బయట ఉన్నామా, లేకపోతే అన్ని జనుల మధ్య ఉన్నామా, లేకపోతే పాపుల మధ్య ఉన్నామా, ఎక్కడ ఉన్నా కూడా మనం చేసేటువంటి ప్రార్థన, మనము అంటే అందరూ కాదండి, నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఏదో చూసాయిగాను ఏదో ప్రార్థన చేస్తున్నాడు అన్న విధంగా అయితే ఆయన ఆలకించట్లేదు. ఆయన చెవులతో మన స్వరమును, మనం చేసేటువంటి ప్రార్థనను ఆలకిస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు నీతిమంతుల పక్షాన నిలబడ్డాడనే మాట ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకో మాటను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ప్రభు ముఖము, ఆయన ముఖము కీడు చేయి వారికి అభిముఖంగా ఉంది. వారి వైపు అసలు చూడటానికి కూడా ఆశపడతలేదు. వారి వైపు చూడటానికి కూడా ఆయనకి కనీసం ఇంట్రెస్ట్ కూడా లేదని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఎక్కడున్నా కూడా ఆయన దృష్టి వారి నీతిమంతుల మీదకి వెళ్తుంది. ఈ విరోధం చేయువారు, కీడు చేయి వారికి అసలు దేవుడు వారిని పట్టించుకోవట్లేదు, వారి వైపు చూడటానికి కూడా ఆశపడతలేదు. అయితే బైబిల్లో మనకు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అయితే దావీదు గారు అన్ని విషయాల్లో దేవుడికి ఇష్టమైన వారు, కానీ ఆయన ఒక పాపం చేశాడు. ఆయన ఆ పాపం చేసినప్పుడు ఆయన తన ప్రవక్తను దావీదు గారి దగ్గరికి పంపించినప్పుడు, నీవు చేసిన పాపం అని బయట పెట్టగానే దావీదు గారు నిలువున కుప్పకూలిపోయాడు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, ఈయన చేసిన పాపాన్ని ఎవ్వరూ చూడలేదు, అవతలకి నన్ను ఎవరు కూడా గమనించట్లేదు, నేను చేసినది ఏది ఎవరు చూడలేదని ఆయన చాలా నిగూఢంగా దాచిపెట్టాడు. కానీ దేవుడి కన్నులు దావీదు గారిని కనిపెట్టింది. దేవుని చూపు దావీదు గారి వైపు మళ్లించబడింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనము ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏది చేసినా కూడా మన చుట్టుపక్కల వారు చూడలేదు, మన ఇంటి ముందు వారు చూడలేదు, మన ఇంటిలోని వారు చూడటం లేదు, ఈ లోకంలో ఉన్న వారు నన్ను ఎవరు గమనించట్లేదని నీవు ఇష్టానుసారంగా వీరంగం చేస్తూ బ్రతుకుతూ ఉంటే దేవుడు ఈ మాట నీకు తెలియజేస్తున్నాడు. నా కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి, నీవు చేసేదంతా నేను గమనిస్తూ ఉన్నాను. కానీ నీవు అప్పటికీ ఇంకా మారు మనసు పొందకుండా, నీవు నీ పాపాన్ని తెలుసుకోకుండా, నీవు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉంటే ఆయన ముఖము నీ వైపు తిప్పటానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఆశ కలిగి లేడు. నీకు చివరికి మరణమే విధించబడుతుంది. దేవుడు ఒక్కసారిగానే తన కన్ను ఎర్రచేసి నీ వైపు చూశాడంటే నీవు నిలువున దహించుకొని పోతావు, దహించి వేస్తావు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన ఆయన
ఆయన చెవులతో వింటూ ఉన్నాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనము నీతిమంతులుగా ఉన్నామా లేదా కీడుని చేసేవారిగా ఉన్నాము? మనం ఒకసారి పరిశీలించుకొని, దేవుడు యోబు గారిని కూడా మన ముందు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన అన్ని విషయంలో నీతిపరుడు. దేవుడే తనకు సమస్తమునిచ్చాడు, దేవుడే తన నుంచి తీసుకున్నాడని విశ్వాసము కలిగి జీవించాడు. అంతటి విశ్వాసం ఈరోజు నీలో నాలో ఉందో లేదో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఇటువైపు దావీదు గారిని చూపిస్తున్నాడు, ఇటువైపు యోబు గారిని చూపిస్తూ ఉన్నాడు. వీరిద్దరూ దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారే, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. కానీ దావీదు గారు చివరి వరకు దేవుని యందు విశ్వాసం చూపించలేకపోయాడు. యోబు గారు మాత్రము దేవుడి యందు ఎంతో విశ్వాసాన్ని చూపించాడు. రెండింతల లాభాన్ని ఆయన పొందుకొని ఉన్నాడు, రెండింతల ఆశీర్వాదాన్ని కూడా ఆయన పొందుకొని ఉన్నాడు. దేవుడు ఈరోజు మనకు లెక్కలు తేలుస్తూ ఉన్నాడు. మనం నీతిమంతులుగా ఉన్నామా, కీడు చేసేటువంటి చెడ్డవారిగా ఉన్నామా? దేవుడు ఈరోజు మనల్ని ఆయన దృష్టితో చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఈ మాటను మనకి ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఆయన కన్నులు నీతిమంతుల మీద ఎప్పుడు గమనిస్తూ ఉంటాయి. వీరు నీతిని పోగొట్టుకుని ఉంటున్నారా, నీతిని కలిగి ఉంటున్నారా అని దేవుడు మనం ఎప్పుడు ఆయన కాపుదలను మన మీద నిలిచి ఉంచుతాడు. కాబట్టి మనమందరము దేవునితో సహవాసం చేస్తూ, దేవుని యందు ప్రార్థిస్తూ, మన ప్రార్థనని దేవునికి చేరేలాగా మనము ప్రార్థించాలి. మన కన్నీటి ప్రార్థనతో మన పరుపు తేలాలి. మనం చేసేటువంటి ప్రార్థన దేవుని యొద్దకు చేరేవారుగా ఉండాలి. అయితే దేవుడు రహస్యముగా నిన్ను ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నీవు రహస్యముగా ఎందుకు ప్రార్థన చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడంటే, మనము రహస్యముగా ఉన్నప్పుడే మన పాప ఆలోచనలు బయటకు తీస్తాం, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు మనము బయటకు తీస్తాం. అయితే నీవు రహస్యంగా ఉన్నప్పుడు ఎటువైతే పాపం చేస్తున్నావు, అటువంటి రహస్యములోనే, మేడగదిలోనే నీవు ప్రార్థన చేయాలి. నీవు రహస్యంగా ఉన్నప్పుడు నీ చెడ్డ అలవాట్లను వదిలేసి, నీ చెడ్డ తలంపులను తొలగించి నీవు దేవునికి ప్రార్థన చేసేవారుగా జీవిస్తూ ఉంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. మనమందరము నీతిమంతులుగా జీవించాలి. మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుని యొద్దకు చేరాలి. మనం కీడు చేసేవారిగా ఉంటే ఆయన మన వైపు కనీసం చూడటానికి కూడా ఆశపడతలేదు. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. అయిష్టులుగా ఉండకుండా మనము ఇక్కడ భూమి మీద ఎంతకాలం జీవిస్తాము? అయిష్టులుగా ఉంటే మనము ఎంతకాలం జీవిస్తాము? కాబట్టి మనం పరిశీలించుకొని దేవుడి రాకకు మనము సిద్ధపడి ఉండి దేవుని యందు విశ్వాసము ఉంచులాగా మనము జీవించడం గాక. మనకు అటువంటి శక్తిని, బలాన్ని దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అటు కృపాధన్యత మనమందరము పొందుకొని దేవుడి రాకడ కొరకు సిద్ధపడి ఉండుము గాక. ఆమేన్.